వెండితెర వైభవం ఛానల్కు స్వాగతం. సుజాత ఫిలిమ్స్ నేనంటే నేనే కుటుంబ కథతో కూడిన అపరాధ పరిశోధక చిత్రం. కృష్ణ, కృష్ణంరాజు, నాగభూషణం కీలక పాత్రలు ధరించారు. వి రామచంద్రరావు దర్శకుడు. తల్లి కొడుకులుగా నాగభూషణం ద్విపాత్రాభినయం చేయడం విశేష ఆకర్షణ. కాంచన కథానాయిక. ఈ చిత్రం 1968 సెప్టెంబర్ 6న విడుదలైంది. ఇప్పటికి 58 సంవత్సరాలు. నేనంటే నేనే వైవిధ్యభరిత చిత్రం. పసందైన పాటలు, సందర్భసహిత హాస్యం, ఉత్కంఠభరిత పోరాటాలు, ఒకంత సస్పెన్స్ ప్రధాన ఆకర్షణలు. 1967లో విడుదలైన తమిళ చిత్రం నాన్ మూలాధారం. నేనంటే నేనే ఘన విజయం సాధించింది. నిర్మాతకు లాభాలు సమకూర్చింది. రిపీట్ రన్లో కూడా బాక్సాఫీస్ను కళకళలాడించింది. ఈ చిత్రానిది విభిన్న కథాంశం. రంగాపురం రాజ్కుమార్ నిగర్వి, సిరి సంపదలకు అతీతుడు, పిన్న వయస్కుడు. మహారాజా వారికి ఇది గిట్టదు. తన మిత్రులతో తండ్రి వ్యవహరించిన తీరుకు కుమార్ నొచ్చుకుంటాడు. ఇంటి నుండి వెళ్ళిపోతాడు. మహారాజా వారు దిగులతో మంచం పడతారు. 15 వసంతాలు గడుస్తాయి. కుమార్ జాడ తెలియదు. తనకు మరణకాలం ఆసన్నమైనట్లు మహారాజా గ్రహిస్తాడు. తన 3 మిత్రులను రప్పించుకుంటాడు. కుమార్ తిరిగి వస్తే సంపదనంతటినీ అప్పగించవలసిందిగా చెప్పి తుదిశ్వాస విడుస్తాడు. మహారాజా ఆస్తికి తామే వారసులమంటూ 3 రంగప్రవేశం చేయడంతో కథ రసకందాయంలో పడుతుంది. ఎట్టకేలకు సుఖాంతమవుతుంది. ఈ చిత్రంలో చంద్రమోహన్, నెల్లూరు కాంతారావు, రావి కొండలరావు, కెవి చలం, రామచంద్రరావు, ఏవి సుబ్బారావు, డాక్టర్ రమేష్, కోళ్ల సత్యం, సూర్యకాంతం, శ్రీరంజని, సంధ్యారాణి, సుంకరలక్ష్మి, రాధాకుమారి, రాజేశ్వరి, మధుమతి, బేబీ శాంతికళ, ఇతర నటీనటులు. కథ టిఎన్ బాలు. మాటలు బమిడిపాటి రాధాకృష్ణ. సంగీతం కోదండపాణి. నృత్యాలు శ్రీనివాస్. దుస్తులు విఎస్ గాంధీ. స్టంట్స్ రాఘవులు. పబ్లిసిటీ గంగాధర్. పాటలు కొసరాజు, దాశరథి, డాక్టర్ సి నారాయణరెడ్డి, ఆరుద్ర, అప్పలాచార్య. గాయని గాయకులు బాలసుబ్రహ్మణ్యం, మాధవపెద్ది, సుశీల, జానకి, కౌసల్య, ఎల్ఆర్ ఈశ్వరి, కళ ఎస్ కృష్ణారావు. ఛాయాగ్రహణం ఎస్ వెంకటరత్నం. సమర్పణ పి మల్లికార్జునరావు. నిర్మాత పిఎన్ బాబ్జీ. దర్శకత్వం వి రామచంద్రరావు. రిలీజ్ రాజశ్రీ పిక్చర్స్. నేనంటే నేనే విజయంతో కృష్ణ కెరీర్ దూసుకెళ్లింది. విలన్గా కృష్ణంరాజు నిలదొక్కున్నారు. దర్శకులు వి రామచంద్రరావు మరింత బిజీ అయ్యారు. ఔత్సాహిక గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చక్కని కీర్తి సముపార్జించుకున్నారు. ఈ సినిమా కోసం ఆయన పాడిన ఓ చిన్నదానా నన్ను విడిచిపోతావటే పాట ఆల్ టైమ్ హిట్. బాలసుబ్రహ్మణ్యం పాడిన మేటి పాటల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఆయనకు చిర యశస్సు ప్రసాదించింది. మరిన్ని సినిమా విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. Subscribe to